వెల్కమ్ టు సినీ మాధవం. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా జాక్. 2 hours 16 minutes రన్ టైంతో బొమ్మరిల్లు భాస్కర్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆయన గత సినిమాలకు భిన్నంగా ఒక స్పై థ్రిల్లర్ జానర్లో కొత్తగా ట్రై చేయడం విశేషం. లవ్, ఫ్యామిలీ సినిమాలతో పాపులర్ అయిన భాస్కర్ గారు ఈసారి రొమాంటిక్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్లోకి అడుగుపెట్టారు. ఈ అటెంప్ట్ వర్కౌట్ అయిందో లేదో చూసే ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. స్టోరీ విషయానికి వస్తే మన హీరో అయిన సిద్ధు జొన్నలగడ్డ గారు చిన్నప్పటి నుంచి స్పై అవ్వాలని కలలు కంటూ పెరుగుతాడు. ఒక రోజున రాలో జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంకా రిజల్ట్ రాకముందే దేశ భద్రతను బెదిరిస్తున్న ఒక బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ ని డీకోడ్ చేస్తూ తనదైన స్టైల్లో ఆఫ్లైన్ రా ఏజెంట్ గా మిషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ సమయంలోనే అతను పడే సమస్యలు, ఎదురయ్యే సవాళ్లు, తన ప్రేమ కథ ఇవన్నీ సినిమా నడిపే మెయిన్ ఆస్పెక్ట్స్. ఇతని లక్ష్యం ఏమిటి, రా ఏజెంట్ అవుతాడా లేదా, అసలు టెర్రరిస్ట్ ఎలా పట్టుకుంటాడా అనేది సినిమా. పెర్ఫార్మెన్సెస్కి వస్తే ఈ సినిమా మేజర్ హైలైట్ సిద్ధు జొన్నలగడ్డ గారి పెర్ఫార్మెన్స్. డీజే టిల్లు ఫేమ్ అయిన ఆయన ఈసారి మరో వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నారు. క్యాజువల్ గా నటిస్తూ హ్యూమర్ మరియు సీరియస్ ఎమోషన్స్ రెండింటినీ బాగా హ్యాండిల్ చేశారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రకాష్ రాజ్ గారి సపోర్టింగ్ రోల్. చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్లో ఆయన చూసాము. సినిమా హైలైట్స్ విషయానికి వస్తే ఇంటర్వెల్ ఫైట్ సీన్, నేపాల్లో జరిగే స్టైలిష్ బైక్ చేస్, ఫన్ క్యారెక్టర్ ని రా ఏజెంట్ గా మార్చిన ట్విస్ట్, అలాగే రా వర్సెస్ ఆఫ్లైన్ రాగా ప్రకాష్ రాజ్ గారు మరియు సిద్ధు మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఇవన్నీ స్టోరీని ఎంగేజింగ్ గా చేశాయి. ట్రైన్ లో వచ్చే క్లైమాక్స్ సీన్ కూడా బాగా వర్కౌట్ అయింది. వీటితో పాటు కొన్ని వన్ లైనర్స్ మరియు ఫన్ మూమెంట్స్ స్క్రీన్ మీద పంచ్ ఫీల్ ఇచ్చాయి, ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా చేశాయి. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ ఫస్ట్ హాఫ్ లో చిన్న చిన్న లొకేషన్స్ లోనూ బాగానే హ్యాండిల్ చేశారు. సెకండ్ హాఫ్ నేపాల్ సీన్స్ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో మంచి వెయిట్ తీసుకొచ్చింది. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల చిన్న చిన్న ఇష్యూస్ కనిపించినా స్క్రీన్ మీద పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. స్టోరీలో హీరోయిన్ క్యారెక్టర్ కాస్త ఫోర్స్డ్ గా అనిపించింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువైతే బాగుండేదనిపిస్తుంది. అలాగే కొన్ని రా ఏజెంట్ రోల్స్ లో కొంచెం సీరియస్ ఎఫెక్ట్ ఉంటే మూడ్ బెటర్ గా ఉండేదనిపిస్తుంది. సాంగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే బెటర్ అనిపించింది. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే జాక్ సినిమా ఒక ప్రయత్నం. బొమ్మరిల్లు భాస్కర్ గారి నుంచి ఇలాంటి జానర్లో ఒక సినిమా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ట్రై చేశారు, వర్కౌట్ అయింది. సిద్ధు గారి పెర్ఫార్మెన్స్, ప్రకాష్ రాజ్ గారి సపోర్ట్, కొన్ని స్టైలిష్ యాక్షన్ సీన్స్, ఫన్ మూమెంట్స్ ఇవన్నీ మూవీని ఒకసారి చూసేలా చేసాయి, కానీ బోర్ కొట్టదు. ఫ్యామిలీతో చూడొచ్చా అనంటే కొన్ని సీన్స్ మినహాయించి మిగతాదంతా ఓకే. థియేటర్లలో తప్పకుండా చూడవలసిన సినిమా. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో. థ్యాంక్ యూ.